కళ్ళేదంటే మేము కాపీలు స్కోరర్లో చింపుకొని ఇస్తున్నారు వాళ్ళు. మేడం వాళ్ళు ల్యాబ్ చేయించినారా లేదా మీకు? మీ మగాలు చూస్తుంటేనే తెలుస్తున్నాయి వాళ్ళు ల్యాబ్ కి పోయిన మగాలేనా ఇవి ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు. ఆ పవనని నీళ్లు తాగలేపో నువ్వు పో దీనికన్నా చెప్తా అని సీసీ కెమెరా ముందర టాప్ ఎత్తితే ఎట్లుంటారు వీళ్ళు ఎక్స్పర్ట్లు అని మళ్ళీ బెంచ్ లో కూర్చొని ఎక్స్పర్ట్లు వీళ్ళు దీనిలో చాలా ఉంది అని ఏందేందో మాట్లాడుతున్నారు. అప్పటికి చెప్తున్నాను మేడం 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 మీద కోపం ఏది చెక్ చేస్తా అన్నారు. చెక్ చేసింది మా నుంచి అయితే ఒక కాపీ అయితే దొరకదు. అది కాక క్లాస్ లో మొత్తం అన్ని పేపర్స్ చెక్ చేసినారు వాళ్ళు. ఇట్లా బుక్లెట్ వాళ్ళ కాలేజ్ వాళ్ళని వాళ్ళు చేసినారు. వాళ్ళకి కాపీలు ఇచ్చుకున్నారు. మా కళ్ళు ఎదుటే వాళ్ళు కాపీలు ఇచ్చినారు. మేము మా కళ్ళు ఎదుట మేము చూసాం. మా సీసీ కెమెరా పక్కన పెట్టి చూస్తే తెలుస్తారు వాళ్ళకి. ఈరోజు ఎక్కడికి ఎగ్జామ్ రాసేకపోయారమ్మా మీరు? గుత్తి పట్టణంలోని చెరువులో ఉన్నటువంటి గర్ల్స్ కాలేజీకి వెళ్ళారు. ఏం ఎగ్జామ్ రాశారమ్మా? జువాలజీ ఎగ్జామ్ రాశారు. అంతకుముందు నిన్న మొన్న ఏం ఎగ్జామ్ రాశారు? ఈరోజు రాశారు. కానీ ఇందుకు రాసే సమయంలో ఈ పరీక్షలకు సంబంధించి ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? మీనాక్షి మేడం అని. ఇబ్బందులను ఎందుకు కలిగజేసింది ఆమె? మేము కాపీలు పెట్టినామని వచ్చి ఇబ్బంది కలుగజేసి అందరి ముందర టాప్లు ఎత్తి చూసినాము. మీ దగ్గర ఏమైనా కాపీలు ఏమైనా దొరికాయా? వాళ్ళకైతే మా నుండి ఒక్క కాపీ కూడా దొరకలేదు. లేకపోయినా కానీ మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది చేసి మేము కింద పెట్టి డెస్క్ లో రాస్తున్నాం అనేసి వచ్చి తీసుకున్నారు సార్. వచ్చి లేపి అందరి ముందర లేపి టాప్ ఎత్తి చెక్ చేసినారు సార్. సీసీ కెమెరా ముందరే చెక్ చేసినారు. సీసీ కెమెరాల ముందర చెక్ చేశారు. మీరు భంగపోతున్నా కానీ ఆమె వదలలేదు. ఎందుకు మేడం ఇలా చేస్తున్నారని మీరు ఏమైనా అడిగారా? అడగలేదు సార్. ఈ విషయము ఛాన్స్ ఇవ్వట్లేదు సార్. మాట్లాడడానికి వీళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. ఆమె ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోంది. ఈ విధంగా ప్రతిరోజు చేస్తుంది. ఈ రోజు ఒక్కరోజు చేసిందా? ప్రతి సంవత్సరం అంటే గత ఏడాది కూడా ఈ విధంగా చేసింది. ఈ సంవత్సరం ఇదాకా చేసింది. అంటే మీ గుత్తిలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ విద్యార్థినీలు అంటే మాత్రమే ఆమెకి ఏమైనా గిట్టదా, లేకపోతే అదే పనిగా ఏమన్నా మీ మీద కక్ష సాధింపు చర్యలుగా ప్రవర్తించి ఇలా చేస్తుందా? మోడల్ స్కూల్ స్టూడెంట్స్ అంటేనే కారణం తెలియదు సార్. మేము పోతే టీచర్స్ మీద కోపం అంతా మా మీద చూపిస్తాను సార్. టీచర్స్ మీద కోపం అంటే ఎలా ఉంటుందమ్మా? టీచర్స్ పై రిక్వెస్ట్ చేసుకోవాలంట సార్. ఏమని? అంటే మా పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్ చెప్పండి అంటే మీ లెక్చరర్స్ పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి. చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎగ్జామినేషన్ రాయిస్తాం. అందరి ముందర మా క్లాస్ లో 20 మెంబర్స్ ఉంటే ఒక అన్నని వాటర్ తాగే కానీ బయటికి పంపించి సీసీ కెమెరా ముందర మా టాప్ ప్యాంట్ తీసి చూసినారు సార్. సో మిమ్మల్ని అవమానం చేశారు. ఈ సందర్భంగా మరి మీరు మేడం గారికి వచ్చి చెప్పారు ఇక్కడ? చెప్పారు. ఈ సందర్భంగా మీకు మానసికంగా ఆమె ఇబ్బంది కలిగించింది కదమ్మా. ఎవరెవరమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ మీనాక్షి మేడం. వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. మాకి ఎలాగైనా న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. సస్పెండ్ చేయాలి, న్యాయం చేయాలి, వాళ్ళిద్దరిపైన యాక్షన్ తీసుకోవాలి. ఈ విధంగా మిమ్మల్ని మానసికంగా బాలికలు అనేటువంటి దృష్టి లేకుండా ఒక మహిళలు అనేటువంటి వారు కూడా ఉద్దేశపూర్వకంగా అలా చేస్తున్నారు కాబట్టి వారిని వెంటనే సస్పెండ్ చేసి మాకు న్యాయం చేయాలని చూస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే విధంగా జరిగింది. కానీ ఈ సంవత్సరం కూడా యథావిధిగా జరుగుతుంది. భవిష్యత్తు కూడా ఇలా జరుగుతుంది కాబట్టి వాళ్ళిద్దరిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు.